హలో గాయ్స్, ఈరోజు ఎస్బీఐ అప్రెంటిస్ 2026 నోటిఫికేషన్ని కంప్లీట్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకే, ఫస్ట్ వేకెన్సీస్ గురించి చూస్తే టోటల్ మనకి వచ్చేసి 7150 పోస్టులు ఉన్నాయి. అప్లై ప్రాసెస్ వచ్చేసి మే 19 నుంచి స్టార్ట్ అయ్యి జూన్ 8 వరకు ఉంటుంది. ఎగ్జామ్ టెంటేటివ్గా జూలైలో కండక్ట్ చేస్తారు. ఓకే, మనం స్టేట్ వైజ్గా చూస్తే తెలంగాణలో ఆల్మోస్ట్ 491 వేకెన్సీ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 709 పోస్టులు ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఒక క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయాలి. ఓకే 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 ఇవన్నీ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ అనమాట. చూసుకోండి మీరు, ఏపీలో ఎక్కడెక్కడ ఖాళీలో ఉన్నాయి, అలాగే తెలంగాణలో కూడా ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇదంతా లిస్ట్ అన్నమాట. ఓకే, ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ అనమాట. 20 to 28 ఇయర్స్ మధ్యలో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అని క్లియర్గా చెప్పారు. ఓకే 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 రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ, పీడబ్ల్యూబీటీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మినిమం డిగ్రీ సరిపోతుంది అని చెప్తారు దీనికి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ 1 year. ఓకే, ఓన్లీ 1 year మాత్రమే ఉంటుందట ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది. ఓకే ఓకే మన ఎలిజిబిలిటీకి వస్తే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 20 to 28 ఇయర్స్ వరకు ఉంటుంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి. ఓకే, అలాగే శాలరీ విషయానికి వస్తే శాలరీ నుంచి చూస్తే మనకి మంత్లీ 15,000 స్టైఫండ్ ఇస్తారు. కానీ ఇది పర్మనెంట్ జాబ్ కాదు, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ మాత్రమే. మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, ఎలాంటి అలవెన్సెస్ కూడా ఉండవు అని చెప్తారు, క్లియర్గా చెప్తారు వీళ్ళు. ఓకే ఓకే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇందులో ఫస్ట్ ఆన్లైన్లో రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే ఇందులో టోటల్ మనకు వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, అలాగే జనరల్ అవేర్నెస్ సెక్షన్స్ ఉన్నాయి. టోటల్ టైం వచ్చేసి మనకి 60 minutes. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా అటెంప్ట్ చేయాలి. ఓకే ఓకే ఇది వచ్చేసి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్ అప్లైడ్. ఓకే మన తెలంగాణలో వచ్చేసి ఇంగ్లీష్, అలాగే హిందీ, తెలుగు, ఉర్దూలో ఎగ్జామ్ ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేసిర్రు. ఓకే, అలాగే ఆంధ్రాలో కూడా సేమ్ ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగులో, ఉర్దూలో. మనం అప్లై చేసుకునే ముందు పెట్టుకోవాలి, ఏ లాంగ్వేజ్లో నీకు కంఫర్టబుల్ ఉంటే అది పెట్టుకోవాలని చెప్తున్నారు. ఓకే 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 ఫీ విషయానికి వస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 ఫీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి వాళ్ళకి ఫ్రీ అప్లై చేసుకునే. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఇది అప్లై చేసుకునే ముందు నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని చెప్తున్నారు. ఇదేంటంటే ఒక నాప్స్ ఐడి జనరేట్ చేసుకోవాలి. ఆ ఐడిని ఎస్బీఐ అప్లికేషన్లో ఎంటర్ చేయాలి. నాప్స్ లేకుండా అప్లికేషన్ కంప్లీట్ అవ్వదు. ఓకే, ఏంటంటే మీరు ఇది అప్లై చేసుకునే ముందే నాప్స్ పోర్టల్కి వెళ్ళి అందులో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ఆ రిజిస్ట్రేషన్ కోడ్ని మీరు ఎలా ఇప్పుడు ఎస్బీఐ అప్రెంటిస్ అప్లై చేస్తారు కదా, అందులో ఎంటర్ చేయాలని చెప్తుంది. ఓకే
వెయిటేజ్ వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో ఎస్బీఐ రిక్రూట్మెంట్స్ కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ డైరెక్ట్ జాబ్ గ్యారంటీ ఉండదు అని క్లియర్గా చెప్తుంది. ఓకే, జనరల్ ఇన్ఫో ఇది ఏంటంటే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయలేరు. అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్తుంది. ఓకే, ట్రైనింగ్ తర్వాత జాబ్ గ్యారంటీ అస్సలు ఉండదంట. ఓకే, హౌ టు అప్లై. అప్లై ప్రాసెస్ సింపుల్. ఫస్ట్ నాప్స్లో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి అని చెప్తారు. ఓకే, ఓకే, మనకి ఆఫ్లైన్లో అప్లై చేయడానికి ఛాన్స్ ఉండదు, కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలని చెప్తారు. సో దిస్ ఈజ్ ఎండింగ్. ఇది ఎస్బీఐ అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్. అప్లై లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేసుకోండి. మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.